సార్ ఇప్పుడు జనరల్గా వార్ జరిగేటప్పుడు అక్కడ లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి అసలు? అంటే ఒక జవాన్కి వెపన్స్ ఎలా వెళ్తూ ఉంటాయి, ఎవరికి ఏ వెపన్ కేటగిరీ ఎలా అలర్ట్ చేస్తారు, ఎన్ని బుల్లెట్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది అసలు అక్కడ? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు కౌంట్ ఉండదండి బుల్లెట్లకి. మనకి పీస్ టైంలో 10 బుల్లెట్లు కాల్స్తే 10కి లెక్క చెప్పాలి, ఇదిగో నేను 10 బుల్లెట్లు కాల్చాను తీసుకోండి. ఇక్కడ ఆపరేషన్ సిచ్యువేషన్లో ఒకటి జేఎండ్కేలో ఉన్నటువంటి ఆపరక్షకులో కానీ లేదా యుద్ధం చేస్తున్నప్పుడు కానీ కౌంట్ అనేటువంటిది ఉండదండి. ఇది ఏంటి అంటే మాకు యామినేషన్ డిపోస్ అని ఉంటాయి. యామినేషన్ డిపోస్ అనేటువంటివి ఈ యొక్క బార్డర్ ఏరియాకి ఒక 20, 30, 40, 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. బెటాలియన్స్లో ఉంటాం, మాదంతా కూడా బెటాలియన్ వైజు. సో బెటాలియన్కి ఇంత సప్లై ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వెహికల్స్లో స్మాల్ ఆర్మ్స్, ఇప్పుడు జవాన్లు ఉపయోగించేటువంటి బెటాలియన్ ఇన్ఫెంట్రీ వాళ్ళు ఉపయోగించేటువంటి యామినేషన్ ఏంటి అంటే మనకి ఈ ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, ఇన్సాస్ బుల్లెట్లు, లేదా 9mm కార్బైన్ మిషన్ గన్స్, ఇవన్నీ కూడా స్మాల్ ఆర్మ్స్ అండి. ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఎంత ఫైర్ చేయగలం అంటే మనం క్లోజ్ కంబాట్ అంటారు దీన్ని. ఏమంటారు? క్లోజ్ కంబాట్. ఎనిమి మనకి ఎదురుగా 100 మీటర్ల దూరంలో, 50 మీటర్ల దూరంలో, 25 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఫైర్ చేసేటువంటి వెపన్స్ ఇవి స్మాల్ ఆర్మ్స్ అంటారు. వీటిని లెక్క ఉండదండి వీటికి వార్ టైంలో, దేనికి లెక్క ఉండదు. లెక్క ఉండవంటే ఎన్నైనా కాల్చొచ్చు. నెక్స్ట్ ఇవి కాకుండా కొంచెం దూరం వెళ్ళేటువంటివి ఒక 400 మీటర్స్, 1/2 కిలోమీటర్, 1 కిలోమీటరు మోటార్స్ అండి. మోటార్స్ 5 కిలోమీటర్స్ మోటార్స్ ఉంటాయి. ఇవి కాకుండా మీడియం మిషన్ గన్స్ అండి, మీడియం మిషన్ గన్స్. అలా ఇవన్నీ కూడా ప్లెటూన్ వెపన్స్ లేదా బెటాలియన్ రేంజ్లో ఉండేటువంటి వెపన్స్ అండి. ఇవన్నీ కూడా క్లోజ్ కంబాట్లో ఉపయోగించేటువంటి ఇవి కాదండి. ఇవన్నీ కూడా ఎనిమి దగ్గరికి వచ్చిన తర్వాత వాడేటువంటివి. అసలైనటువంటి యామినేషన్ ఏది అంటే ఆర్టిలరీ గన్స్. ఆర్టిలరీ గన్స్ దూరం నుంచి 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సప్లై చేస్తూ ఉంటారండి ఈ యామినేషన్ డిపో నుంచి. ఇవి కాకుండా మళ్ళీ గ్రెనేడ్లని అవన్నీ కూడా ఏంటి అంటే యామినేషన్ డిపో నుంచి బెటాలియన్ల హెడ్ క్వార్టర్లోని అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, క్వార్టర్ మాస్టర్ ఉంటారండి. ఆ క్వార్టర్ మాస్టర్ ఇష్యూ చేస్తూ ఉంటారు. ఒక మేజర్ కానీ కెప్టెన్ కానీ అక్కడ ఉంటారు. ఆయన ఏంటి అంటే ఇవన్నీ సప్లైస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. మొత్తం ప్రతి జవాన్ దగ్గర అబండెంట్ యామినేషన్ ఉండేలాగా. ఇది మళ్ళీ తగ్గిపోతుంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తూ ఉంటే వార్ జరుగుతూనే ఉంటుంది, వెహికల్స్ వస్తూనే ఉంటాయి, ఇవి రిప్లెనిషన్ ఉంటుంది, సప్లై చైన్ నడుస్తూనే ఉంటుందండి. అందుగురించి ఎనిమీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ రోడ్ల మీద కొడతారండి, ఆ రోడ్ వేసు, ఎయిర్ వేసు. ఎందుకంటే ఈ సప్లై ఆగిపోవాలి. ఇప్పుడు అయిపోయిందండి, ఇప్పుడు యామినేషన్ అయిపోయింది, మరి ఫైర్ చేయాలి ఎలాగా? తీసుకుని రావాలంటే రోడ్డు మీద రావాలి. మరి ఏం చేయాలి? రోడ్డు బేల్ చేయాలి. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఎనిమిని కౌంటర్ చేయాలి అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ లేదా రోడ్స్, వంతెనలు, యామినేషన్ డిపోలు, వీటిని బ్లాస్ట్ చేస్తామండి ఫస్ట్. ఇప్పుడు ఇండియా చేసింది అదే. అది ఎప్పుడైతే వార్కి వస్తానో అన్నదో ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసింది ఏంటి అంటే సివిలియన్స్ని చంపలేదు, వాళ్ళ విమానాలు ఎగిరేటువంటి ఎయిర్ బేసెస్. ఎందుకంటే థ్రెట్ ఇచ్చింది, నీ మీద న్యూక్లియర్ బాంబు వాడతాను అన్నది, అది వాడద్దు కూడా. అంటే విమానాలు లేవకూడదు, ఎయిర్ బేసెస్ కొట్టేయాలి. గాల్లో లేచే కంటే ముందే న్యూక్లియర్ వెపన్ కొట్టేయాలండి. సో ఇవన్నీ కొట్టాలంటే ఇక్కడ మన దగ్గర లాంగ్ రేంజ్ వెపన్స్ కావాలి. నేను జవాన్లు వాడేది షార్ట్ రేంజ్ వెపన్స్ అండి, లాంగ్ రేంజ్ వెపన్స్ కావాలి, మిజైల్స్ కావాలి. ఆ మిజైల్స్ ద్వారానే మనం కొట్టగలమండి. నా అంచనా ప్రకారం మనం బ్రహ్మోస్ కూడా వాడేమండి. ఏమేమి వాడేమన్నది మనం చెప్పలేదు, వాళ్ళు దడుచుకు చేస్తున్నారండి. అదే అసలు మనకు సప్లై చేసినటువంటి వాళ్ళు కూడా ఆర్మీ ఈజ్ ఎ సీక్రెట్ అండి. ఇప్పటికే వాళ్ళు ఊపిరాడక కాలుబేరానికి వచ్చారు. అవునండి, ఆర్మీ ఈజ్ ఎ సీక్రెట్. మనం మా దగ్గర ఉన్నాయని చెప్పి అన్నీ చెప్పాం కదా, తీస్తామండి, టైంకి వచ్చినప్పుడు తీస్తామండి. మనం ఎప్పుడైతే చెప్పామో వాడు ఇంకా పెద్ద తెచ్చుకుంటాడు. సో మనం ఏం చేసామంటే ఆ సీక్రెసీ మెయింటైన్ చేసాం. ఇప్పటికీ కూడా మనం ఇది వాడేమని మనం చెప్పట్లేదు కదా, మనం ఇది వాడేమని చెప్పలేదు, మాకు ఈ టెక్నాలజీ ఉందని మనం చెప్పడం లేదు, ఈ టెక్నాలజీతో మనం కొట్టేమని మనం చెప్పట్లేదు. మిగిలినటువంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి, ఏంటి మా వెపన్స్ మీద వీళ్ళ. ఇది కూడా ఒక యుద్ధ నీతి అండి. ఏదో ఒక దేశం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నామంటే ఇండియా దగ్గర ఏం లేనట్టునే, అందుకు మా దగ్గర తెచ్చుకుంటాం. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇదొక టాక్టిక్స్. ఇప్పుడు చూడండి, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంత ఘోరంగా అటాక్ జరుగుతుందని వాళ్ళు అడుగుకోలేదు, వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు అది చెప్పుకోవడం కూడా చెప్పుకోలేకపోతున్నారు, అబ్బే ఏం జరగలేదు మాకు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందండి.
కాకపోతే ఇది ఈ సప్లై మీరు అన్నట్టు యామినేషన్ సప్లై అనేటువంటిది రెగ్యులర్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రకారం ఆ వెహికల్స్లో యామినేషన్ డిపోస్ నుంచి రెగ్యులర్గా వీళ్ళకి సప్లై చేయబడుతూ ఉంటాయి. బట్ అందరికీ